ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ అన్న గారు అదే విధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాం। ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క చదువు ఏ విధంగా సాగుతోంది, వాళ్ళకు కావాల్సినటువంటి పాఠశాలల్లో కనీస వసతులు ఏ రకంగా మనం ఏర్పాటు చేయాలా, అదే విధంగా పేరెంట్స్ ను కూడా భాగస్వామ్యం కావడం వల్ల పిల్లల పట్ల చదువుల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా గుర్తు చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇవాళ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కూడా అనంతపురం నగరంలో మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో పాత ఊరు నందు ప్రభుత్వ హై స్కూల్ నంబర్ 2 నందు కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు। ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా దీంట్లో పండుగ వాతావరణంగా నిర్వహించడం జరిగింది। ఈ పాఠశాలలో ఇప్పుడే మా దృష్టికి కొన్ని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తీసుకొని వచ్చారు। తమ సొంత నిధులతో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి అనేటువంటి తెలుగు పండితుడు ఉపాధ్యాయుడు లైబ్రరీని కూడా ఏర్పాటు చేశామని అని కూడా తెలియజేశారు। ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నటువంటి నారా లోకేష్ అన్న గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూళ్ళలోనూ ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ పిల్లలకు తల్లిదండ్రులకు పేరెంట్స్ మీటింగ్ చాలా సంతోషంగా ఉంది। ఈరోజు నాకు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకు 10th డివిజన్ ఇన్ఛార్జిగా నాకు నంబర్ 2 స్కూల్లో ఈ అవకాశం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు లోకేష్ బాబు గారికి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి। ఈరోజు ఈ మీటింగ్ లో ఉపాధ్యాయులు ఇచ్చిన కొన్ని స్కూల్ సమస్యలు చెప్పారు, అది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తాము। ఈరోజు చాలా సంతోషంగా ఉంది। ఈ పేరెంట్స్ మా పిల్లలు ఏం చదువుతున్నారు ఏమని ఉపాధ్యాయులతో తెలుసుకోవడం వల్ల వాళ్లకు పిల్లలకు చాలా అనుబంధంగా పేరెంట్స్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది। ఈరోజు ఇంత ఐటీ శాఖ విద్యా మంత్రి లోకేష్ బాబు గారి ఇంత టెక్నాలజీ తీసుకోవడం వల్ల మొన్న జరిగిన పిల్లలతో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు। మా పిల్లల టాలెంట్ కూడా మేము వాళ్ళని